తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలను జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనము. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనము. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ప్రియమైనటువంటి వారారా, ప్రార్థన చేద్దాం. ప్రియ ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఇంకొకసారి నీ కృపాసనం చేరడానికి కృపనిచ్చినందుకు వందనాలయ్యా. మా ప్రభువా, మా దేవా, ఇదిగో వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చి నిలబడి ఉండగా దీనుడను అల్పుడను అయోగ్యుడను తండ్రి ప్రభువా, నీ సాధనంగా వాడుకోయ్యా. అనేకులు వినాలి, అనేకులు నైనా నిన్ను వెంబడించాలి, సేవించాలి. మా ప్రభువా, సహాయం చేయి నాయనా. మాట్లాడు తండ్రి, బోధించయ్యా. నీ మాటలో బలం ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది ప్రభువా. నీ మాటలు ఆకర్షించగలవు నాయన. మా మాటలు కాదు ప్రభువా, నీవి కనుక మీరు మాట్లాడమని, నన్ను సాధనంగా వాడుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. చాలా మంచి మాట. ఇది ఎవరు అన్నారు? స్వయంగా యేసు ప్రభువే అన్నాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అసలు సేవించడం ఏంటి, వెంబడించడం ఏంటి? లేడే వెంబడించడానికి, సేవించడానికి లేడే. సేవించడానికి ఆయన లేడు, వెంబడించడానికి ఆయన లేడు. కానీ ఈ మాట అన్నాడు ఆయన అని వెళ్ళిపోయాడు. సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. ఈ రెండు పనులు ఉన్నాయి, సేవించుట, వెంబడించుట. నా ప్రియమైన వారలారా, ఇది స్వయంగా యేసు ప్రభువుల వారు అన్నారు, పలికిన మాట. క్రైస్తవులకు, నాయకులకు, బోధకులకు, కాపరులకు, సేవకులకు ఇది చాలా ఉపయుక్తమైన అవసరమైనటువంటి మాట. సేవించాలట, వెంబడించాలట. వెంబడించే వ్యక్తి సేవించాలి. సేవించటం లేకపోతే వెంబడించడం ఉండదు. ఈ రెండు ఒకదానికొకటి సంబంధించినవి. సేవించాలి, వెంబడించాలి. వెంబడించాలంటే సేవించాలి. సేవించితేనే వెంబడించగలడు. కాబట్టి సేవించుట, వెంబడించుట రెండు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నది. ఎంత మాత్రము విడిపోలేనిది. నా ప్రియమైన వారలారా, రెండు విడదీయబడని అంశములు. సేవకునికి తప్పనిసరిగా సేవకునితో సంబంధం ఉన్నటువంటి మాటలు. సేవించుట, వెంబడించుట. ముందు సేవించుట అంటే ఏంటో, ఆ తర్వాత వెంబడించుట ఏంటో తెలుసుకుందాం. నా ప్రియమైన వారలారా, సేవించుట అనే పని ఎవరు చేయగలరు? సేవించుట ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తిని ఏమంటారు? సేవకుడు అంటారు. సేవించుతున్నటువంటి వ్యక్తిని సేవకుడు అని అంటారు. బైబిల్లో సేవకులు అని పిలువబడిన వాళ్ళు ఉన్నారా? బైబిల్లో మన పితరులు ఉన్నారు. సేవకులు అని పిలువబడిన వారు ఉన్నారా? ఉన్నారండి. బైబిల్ గ్రంథము అన్నిటికీ సమాధానం చెప్తుంది. సేవకులు ఉన్నారు. దేవుడు అంటాడు, నా సేవకుడైన మోషేను చూచితివా? నా సేవకుడైనటువంటి మోషేను చూచితివా? ఎంత గొప్ప వ్యక్తి మోషే. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. సాత్వికుడని, నమ్మకమైనటువంటి వాడని. ఎందుకని? నా సేవకుడు అతను, నా సేవకుడు. అంతేకాకుండా ఇంకా నా సేవకుడైనటువంటి మోషే నేను ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రమును, కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకోండి అని అక్కడ కూడా అంటాడు. నా సేవకుడు అని ఇశ్రాయేలీయులతో అంటాడు. కాబట్టి సేవకుడు అనే దానికి సరైనటువంటి నిర్వచనము చెప్పగలిగిన వ్యక్తి మోషే. ఇంకొక ఆయన సేవకుడు. అందుకు యెహోవా ఏమన్నాడు? యోబును గూర్చి 1వ అధ్యాయము 8వ వచనము ఏమనంటే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైనటువంటి యోబు సంగతి ఆలోచించితివా అని దేవుడైన యెహోవా సైతానుతో సవాలు చేస్తాడండి.
దీస్ ఆర్ ద ఛాలెంజింగ్ వర్డ్స్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సవాలు చేస్తాడు, నా సేవకుడైనటువంటి యోబును చూచావా అంటాడు. కాబట్టి మోషే సేవకుడు అని పిలువబడ్డాడు, యోబు సేవకుడు అని పిలువబడ్డాడు. ఇంకా దావీదు విషయంలో అయితేనే చెప్పనలవి కాదండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విమోచించెదను. నా సేవకుడైన దావీదు చేత, నా సేవకుడైన దావీదు. ఇంకా కీర్తనల గ్రంథంలోనే 89వ కీర్తన 4వ వచనంలో, నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ఇష్టమైనటువంటి వారితో ప్రమాణం చేస్తాము, మాట తప్పము అని చెప్పేసి దావీదుతో ప్రమాణం చేశాడంట. నా సేవకుడైన దావీదు చేత ప్రమాణము చేసి ఉన్నాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 21వ వచనంలో, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడు. నా సేవకుడైన దావీదు. బాబోయ్, ఈ మాట దేవుడు అనాలంటే ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్పవారో ఉంటేనో కదా. నా సేవకుడైన కాలేబు అంటాడు. అదేవిధంగా నెబుకద్నెజరును కూడా మొదట నా సేవకుడైన నెబుకద్నెజరు అంటాడు, ఆ తర్వాత దారి తప్పిపోతాడు, పతనమైపోతాడు అనుకోండి. మొదట ఈ మాటకు తగిన రీతిలో జీవిస్తుండేవాడు నెబుకద్నెజరు. నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకుని ఎదుగుతూను అంటాడు ఇశ్రాయేలుని గురించి. చూశారా? ఈ విధంగా ఆయనకు సేవకులైనటువంటి వారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సేవకులు ఉన్నారు. అయితే వారు సేవకులుగా ఎందుకు పిలువబడ్డారు? సేవకులు కావడానికి ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి? సేవకులైనటువంటి వారు ఏ లక్షణాలు కలిగి ఉండాలి? సేవకులైనటువంటి వారు యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది? వారి జీవితాన్ని గురించిలో నుంచి మనం ఏమి నేర్చుకోగలము? ఏ అంశములు ఉండుట వలన వారు సేవకులు అనిపించుకున్నారు? అవును కదండి. మరి ఇంతమంది సేవకులు అంటే చూసాము. మరి వారు సేవకులు అనబడడానికి వారి జీవితంలో నుంచి మనం ఏమి నేర్చుకోగలము? సేవకులని పిలువబడుటకు ఎందుకు వారు పిలువబడ్డారు? మొదటిది, సేవకులుగా పిలువబడాలంటే మొదటి మాట మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి. వీరందరూ కూడా జీవితాన్ని మార్చుకున్నటువంటి వారే. మోషే, అబ్రహాము, యాకోబు, ఈ విధంగా వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు. మొట్టమొదటి మార్చుకుంటే సేవకుడి కాగలవు. ఏం మార్చుకోవాలి? జీవితాన్ని మార్చుకోవాలి. అబ్రహాము తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఆదికాండము 17వ అధ్యాయం 5వ వచనములో. యాకోబు తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఆదికాండం 33:20లో సేవకుడు అనిపించుకున్నాడు. మోషే తన జీవితాన్ని మార్చుకున్నాడు, నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనములో. అపోస్తులైన పౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 5వ వచనములో. కదండి? అవునండి, మార్చుకున్నాడు జీవితాన్ని. అందువలన నువ్వు సేవకుడని పిలువబడాలంటే జీవితాన్ని మార్చుకోవాలి. మార్చుకో. రెండవ మాట, మన పితరుల జీవితాలని బట్టి సేవకులుగా పిలువబడడానికి రెండవది ఏంటంటే చేర్చుకో. జీవితాన్ని నువ్వు మార్చుకున్న తర్వాత, ఏదైతే దేవునికి అయిష్టమో దాన్ని తీసివేసుకొని మార్చుకున్న తర్వాత ఎవరిని చేర్చుకో? యేసును చేర్చుకోవాలి. యేసును రక్షకుడుగా, ప్రభువుగా, జీవితానికి అధిపతిగా ఆహ్వానించి హృదయంలోకి చేర్చుకోవాలి. చేర్చుకోక హృదయం ఖాళీగా ఉంటే సైతాను మరలా వచ్చి దూరుతాడు. దేర్ విల్ బి వెరీ వెరీ డేంజర్, చాలా డేంజరస్ థింగ్, అపాయము, ప్రమాదము. మార్చుకున్న తర్వాత నీ యొక్క ఉద్దేశాలని, ఊహల్ని, తలంపులన్నీ మార్చుకున్న తర్వాత ఇన్వైట్ జీసస్, ఆహ్వానించి చేర్చుకో. నా ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు ప్రభువును చేర్చుకున్నాడు. ఎక్కడ? దమస్కు మార్గంలో. అపోస్తల కార్యం 9వ అధ్యాయము ప్రారంభంలో దమస్కు మార్గం ప్రయాణం చేస్తున్నాడు. అక్కడ ఆరాధిస్తున్నారంట ప్రభువును. ఆరాధించకూడదు, కీర్తించకూడదు, స్తుతించకూడదు. వాళ్ళను పట్టుకోవాలి, తీసుకురావాలి, హింసించాలి, చిత్రహింస చేయాలి, బాధ పెట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో వెళ్తున్నాడు. అక్కడ దారి మధ్యలో
సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు అని ప్రభు అడిగినప్పుడు, సౌలా సౌలా నన్నేల హింసించుచున్నావు అని ప్రభు అడిగినప్పుడు దేదీప్యమానమైన వెలుగులో ప్రభు యొక్క స్వరం వినపడుతుంది. ఆ వెలుగును చూడలేక కింగారాలు తిరిగి పడిపోతాడు. పడిపోయే ముందు ఏమన్నాడంటే, ప్రభువా నీవెవడవు, ప్రభువా నీవెవడవు అంటాడు. ప్రభు అంటే అర్థం ఏంటి? అధిపతి, అధికారి. ప్రభువా నీవెవడవు. రావడమే మొట్టమొదటి పిలుపులోనే ఎవరు నువ్వు, ఎందుకు పిలుస్తున్నావు, నీ పేరేంటి, నీ అడ్రస్ ఏంటి అని అడగలేదు. ప్రభువా. ఆ పిలుపులో ప్రభువును చూచాడు, ఆ పిలుపులో ప్రభువును విశ్వసించాడు, విశ్వసించిన తర్వాత ఆహ్వానించాడు, ప్రభువుగా అధిపతిగా ఆహ్వానించాడు. ప్రభువా నీవెవడవు అన్నప్పుడు ఎంత చక్కని సమాధానం అంటే, నీవు హింసించుచున్న యేసును చేర్చుకున్నాడా లేదా? యేసయ్యను చేర్చుకున్నాడని చేర్చుకున్నాడు. నా ప్రియమైన వారలారా, మూడవది మొదటి పార్చుకో, రెండవది చేర్చుకో, మూడవది ఒప్పుకో. ఆయన నీ ప్రభు అని, నీ రక్షకుడని, నీ విమోచకుడని, నీ అధిపతి అని ఆయనను ఒప్పుకోవాలి. హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. అంతే. ఎంత మాత్రమో దూరం అయిపోకుండా, విడిపోకుండా ఆయనను హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, మీ హృదయము యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అంతే. తొలగిపోకుండా, దూరం అయిపోకుండా ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. నా ప్రియమైన వారలారా, మార్చుకోవాలి, చేర్చుకోవాలి, ఒప్పుకోవాలి. ఆ తర్వాత 4వది నేర్చుకో. యేసును నేర్చుకో. నా ప్రియమైన వారలారా, యేసును నేర్చుకో. ఆయన యుద్ధ నేర్చుకోవాలి. ఈ లోకంలో జీవించడానికి, పరలోకంలోకి వెళ్ళడానికి, పరలోక ప్రాప్తి పొందడానికి ఎలా జీవించాలనో ఆయనను చూసి నేర్చుకోవాలి. ఎవరు ఆదర్శం? మనము ఎవరి దగ్గర నేర్చుకోగలము? నేర్చుకునగలిగినటువంటి మంచి లక్షణాలు, మంచి ప్రవర్తన, మంచి జీవితం ఎవరి దగ్గర ఉందంటే యేసు దగ్గరే ఉంది. నా ప్రియమైన వారలారా, యేసు దగ్గర తప్ప ఎవరి దగ్గర మనము నేర్చుకొనలేము. యేసు దగ్గర తప్ప మనం ఎవరి దగ్గర నేర్చుకొనలేము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. యేసే స్వయంగా అంటారు ఈ మాట, ప్రభువుల వారే స్వయంగా అన్నమాట ఈ మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడినెత్తుకొని నేర్చుకొనుడి. నేర్చుకోండి. కాడి అంటే ఏంటంటే, ఒక బండిని లాగడానికి, ఒక నాగలితో భూమిని దున్నడానికి ఎద్దులను కడతారు కదా. కట్టిన తర్వాత ఆ 2 ఎద్దులు కలిసి లాగడానికి ఆ రెండిటి మీద ఉంచబడినటువంటి గుండ్రని పెద్దటి కొయ్యను కాడి అంటారండి. కాడి ఒక ఎద్దుకు కడితే కాడి అనరు, 2 ఎద్దులకు కట్టినప్పుడు కాడి అంటారు. అయితే యేసు ప్రభు ఏమనంటే, ఒకవైపున నేనుంటాను, ఒకవైపున మీరుండి నేను మోస్తున్న నా కాడిని మీరు ఎత్తుకోవాలి. అప్పుడు శ్రమ, బాధ, కష్టము అంటే ఏంటో మీకు తెలుస్తుంది. నా కాడిని ఎత్తుకోండి అంటే నా వలే శ్రమ పడాలి, నా కాడిని ఎత్తుకొని. ఎంత భావయుక్తమైనటువంటి మాట రాయబడింది. నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. కాబట్టి నేర్చుకో, మార్చుకో, చేర్చుకో, ఒప్పుకో, నేర్చుకో. సేవకుడు కావాలంటే ఇవి ఉండాలండి, ఈ లక్షణాలు ఉండాలండి. ఈ కాకుండా, ఈ లేకుండా సేవకుడి నువ్వు కాలేవు. నాయకుడి అయితే కావచ్చు, సేవకుడివి కాలేవు. నా ప్రియమైన వారల చివరి మాట చూడండి, కూర్చుకో. ఏం కూర్చుకోవాలి? ధనము కూర్చుకోవాలి, సంపద కూర్చుకోవాలి, భాగ్యమును కూర్చుకోవాలి. ఎక్కడ? ఈ లోకంలోనా? కాదు. ఈ లోకంలో ఎంత కూర్చుకున్నా నీ వెంట రాదు సుమా, మన వెంట రాదు సుమా. ఏమొస్తుంది? ఏమీ రాదు. అయితే మరి ఏం కూర్చుకోవాలి? ఆత్మల సంపద. ఇక్కడ నువ్వు ఆత్మలను సంపాదిస్తూ ఉంటే అక్కడ దీని ప్రతిఫలం అక్కడ సిద్ధపరచబడుతుంది, ఏర్పరచబడుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా,
పరలోక ధనంగా ఇక్కడ ఆత్మలను సంపాదించాలి, పరలోక ధనంగా ఆత్మలను ఉజ్జీవింపచేయాలి, పరలోక ధనంగా ఆత్మలను ప్రతిఫలింపచేయాలి. నా ప్రియమైనటువంటి వారలారా, మత్తయి సువార్త 6:20 ప్రభు అంటాడు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. ఎలా జీవించేది ఇక్కడ, ధనము నిల్వ ఉండేది అక్కడ. అక్కడ ఎలా నిల్వ చేయగలం మనము? బ్యాంకులో డబ్బు వేసాము, బ్యాంకులో నిల్వ పెట్టుకుంటున్నాము. మరి అక్కడ నిల్వ పెట్టుకోవాలంటే ఎలా చేయగలం మనము? మనం ఇక్కడ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయగలమా? లేదే. ఏ బ్యాంకు ద్వారా చేయగలము? ఏ బ్యాంకు ద్వారా చేయలేము. అయితే ఎప్పుడైతే మనము సేవకునిగా జీవించి ఆత్మలను కూర్చుకుంటామో అక్కడ సంపద కూర్చబడుతుంది, సంపద క్రెడిట్ చేయబడుతుంది అకౌంట్లో. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ధనమును కూర్చుకొనుడి. ఇది సేవకుడు చేసే పని. ఇలాంటి పని చేసినప్పుడు సేవకుడు అనిపించుకుంటాడు. సరే, బాగానే ఉంది. మరి సేవ అంటే ఏంటి? బాగానే ఉంది. ఇప్పుడు సేవ అంటే సేవకుడు ఎవరో పిలువబడ్డారో చెప్పుకున్నాం. అంతేకాకుండా సేవకులకు ఉండే లక్షణాలు, వాళ్ళు ఏమేం పనులు చేస్తారో అక్కడ ఇప్పుడు రాయబడింది. ఇది మార్చుకో, చేర్చుకో, ఒప్పుకో, నేర్చుకో, కూర్చుకో. బాగుంది. అయితే సేవించుట, సేవ లేక సేవించుట అంటే అర్థం ఏంటి? సేవ లేక సేవించుట మరి జవాబు చెప్తుంది బైబిల్ ఖచ్చితంగా. సేవించుటంటే బోధించిన దాన్ని అనుసరించి ఇతరులు అనుసరించున్నట్టు చేసే ప్రక్రియను సేవించుట అంటారు. బోధించి అనుసరిస్తూ ఇతరులు విని దాన్ని అనుసరించున్నట్లు చేయు ప్రక్రియను సేవించుట అని అంటారు. నాకు తెలిసినటువంటి నిర్వచనం. నా ప్రియమైన వారలారా, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయనను వెంబడించిన వాళ్ళం అవుతాము. సేవ చేస్తున్నప్పుడే వెంబడించగలము. ఈ పనులు చేస్తున్నప్పుడు, ఈ పనులు చేయకుండా మనము ఆయనను వెంబడించలేము. నా ప్రియమైన వారలారా, చూడండి, యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనుట వాడే నన్ను ప్రేమించువాడు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడు నన్ను ప్రేమిస్తున్నాడు. నన్ను ప్రేమించేవాడు అంటే నా ఆజ్ఞలు వినాలి, గైకొనాలి. అది ప్రేమించడం. గైకొనుట అంటే అర్థం ఏంటి? విని మర్చిపోవడం కాదు, విని స్వీకరించి అంగీకరించి దాని ప్రకారము ప్రవర్తించడం గైకొనుట అని అంటారు. గైకొనుట అట్టివాడు నన్ను ప్రేమించువాడు. కాబట్టి వెంబడించడం అంటే ఆయనను ఈ పనులు చేస్తే ఆయనను వెంబడించిన వాళ్ళమవుతాము. కాబట్టి సేవించుట, వెంబడించుట రెండు ఒకదానితో ఒకటి సంబంధ బాంధవ్యములు కలిగినవే కానీ అంత మాత్రమో విడిపోవునవి కావు. నా ప్రియమైన వారలారా, అయితే మరి ఇంకా కొన్ని మాటలు. సేవించుట వలన ప్రయోజనమేమిటి? అవును కదా, సేవించుట వలన ప్రయోజనమేమిటి? మొదటి మాట ఆయనను సేవించి ఆయనను వెంబడించినటువంటి వారు పరలోక రాజ్యములో ఆయనతో నివాసము చేస్తారు. పరలోక రాజ్యంలో ఆయనతో నివాసం చేస్తారట. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యము. చూడండి, యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. నన్ను వెంబడించినటువంటి వాడు ఎక్కడ ఉంటాడంటే నేను ఎక్కడ ఉంటానో నా దగ్గరే ఉంటాడు, నేను ఎక్కడ నివసిస్తానో అక్కడ నివసిస్తాడు. ఎంత గొప్ప అవకాశం అండి. నన్ను సేవించిన వ్యక్తి నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా, ఎంత బాగుంటుందో యేసయ్య బంగ్లా, ఎంత బాగుంటుందో సౌకర్యాలు, ఎంత బాగుంటుందో పరిచర్య, ఎంత బాగుంటుందో దూతల సహవాసము, ఎంత బాగుంటుందో మన పితరుల సహవాసం. ఎందుకంటే అందరూ అక్కడ ఉంటారు. ప్రియమైన వారలారా, కాబట్టి ఆయనతో నివాసము చేస్తాము. ఆ తర్వాత రెండవ మాట ఏంటంటే, ఆయనతో అక్కడ నివాసం చేస్తున్నప్పుడు దేవుడు యేసు ఇద్దరు ఉంటారట. ప్రభువే చెప్పాడన్నమాట. దేవుడును యేసును ఇద్దరు నివాసం చేస్తారట, వారితో సేవించినటువంటి వారు ఉంటారంట. యోహాను సువార్త 14:23 ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవరితో నివాసం చేస్తారంట?
దేవుడు ప్రభు అయిన యేసు, నేనును నా తండ్రియు అతని వద్దకు వచ్చి అతనితో నివాసము చేతుము. మొదటి మాట, యేసు మనతో ఉంటాడు. తండ్రి అయిన దేవుడు యేసు నివాసము చేస్తారట. ఎవరితో? ఆయనను సేవించు వారితో. ఆయనను సేవించు వారితో. చూసారా? మూడవ మాటకు వెళ్దాం. మూడవ మాట, ఆయనను సేవించు వానిని తండ్రి ఘనపరచును. ఆయనను సేవించు వానిని తండ్రి ఘనపరచును. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది, ఒకడు నన్ను సేవించినెడలా నా తండ్రి అతనిని ఘనపరచును. ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతనిని ఘనపరచును. ఎంత గొప్ప విషయం అండి. చూసారా? ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ మీ, మై ఫాదర్ విల్ ఆనర్ హిమ్. నన్ను సేవించినటువంటి వ్యక్తిని నా తండ్రి ఘనపరుస్తాడు. నివాసము యేసుతో, ప్రభుతో, నివాసము తండ్రితోను కుమారునితోను. ఆ తర్వాత సేవించినటువంటి వారిని ఆయన ఘనపరుచును. ఘనపరుస్తాడండి, ఘనపరుస్తాడండి. అబ్రహామును ఘనపరిచాడు. ఎట్లా ఘనపరిచాడంటే, నా స్నేహితుడైన అబ్రహామా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతములలో దాని కొనల నుండి నిన్ను పిలుచుకొని వాడా. ఇంతకంటే ఘనపరచడం ఇంకెక్కడుందండి? మోషేను ఘనపరుస్తాడు. ఎట్లా? మోషేను ఘనపరుస్తాడు. ఏమంటాడంటే, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప విషయం. ప్రియమైన వాళ్ళ, ఆయన ఘనపరుస్తాడట. చూసారా? ఇంకొక మాట, తన సేవకుని ప్రాణమును విమోచించును. తన సేవకుని ప్రాణమును విమోచించును. ఆయన సేవించే వారికి ఆపద, అపాయం, కష్టము ఎప్పుడు రానియడు. ప్రియమైనటువంటి వారలారా, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. కష్టాలను, కన్నీళ్లు, బాధ, వేదనలలో పడకుండా ఆయన విమోచించును. బయటికి తీసుకొస్తాడు. ఆయన విమోచిస్తాడట. నా ప్రియమైన వారలారా, చివరి మాట, దేవుడు తన సేవకుల ద్వారా తనను మహిమపరుచుకుంటాడట. దేవుడు తనను సేవించే సేవకుల ద్వారా మహిమపరుచుకుంటాడట. చూసారా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడింది, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొందును. ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకొందును. చూసారా? తన సేవకుల ద్వారా ఆయన మహిమ పొందుతాడట, మహిమపరచుకుంటాడట. ఎంత గొప్ప సంగతి. సేవకుడై ఉండాలి, ఆయనను వెంబడించాలి. ఎంత గొప్ప ఆధిక్యత నా ప్రియమైనటువంటి వాళ్ళారా. సేవించుట. సేవకులు ఉన్నారు. మోషే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, అదేవిధంగా కాలేబు, ఈ విధంగా సేవకులు ఉన్నారు. సేవకులు కావాలి అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? మార్చుకోవాలి, చేర్చుకోవాలి, ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి, కూర్చుకోవాలి. సేవిస్తూ ఆయనను వెంబడించాలి. ఎలా? ఈ పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు వెంబడించిన వాళ్ళము అవుతాము. నా ప్రియమైన వాళ్ళారా, మరి వెంబడిస్తే ప్రయోజనం ఏంటి? నివాసము ఆయనతో, అంతేకాకుండా నివాసము తండ్రితోనూ కుమారునితోనూ, అంతేకాకుండా సేవించినటువంటి వారిని ఆయన ఘనపరుచుతాడు. అంతేకాదు, సేవించినటువంటి వారిని యొక్క ప్రాణమును ఆయన విమోచించును, కాపాడును. అంతేకాకుండా తన సేవకుల ద్వారా ఆయన తన నామమును మహిమపరుచుకుంటాడట. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప సంగతి. సేవకులుగా ఉంటూ ఆయన వెంబడిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభువు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఆయన ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రభువా మాకు నేర్పించావు, బోధించావయ్యా. ఎలాగనగా మా పితరులు, సేవకులైన మా పితరులు మా ఎదురుగా ఉంచి ప్రభువా నేర్పించావు. నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాలు ప్రభువా. నామమాత్ర సేవకులముగా కాకుండా ప్రభువా, నిజమైన సేవకులుగా ఉంటూ నిన్ను వెంబడించి నాయనా నీ నామం మహిమపరచబడుటకు మా సేవ నాయన, మా వెంబడింపు ఉండులట్లుగా సహాయం చేయి నాయన. మా ప్రభువా, విన్నటువంటి మా శ్రోతల్ని బట్టి వందనాలు, స్తుతులయ్యా. ప్రభువా
ఆయన బోధించబడిన ఈ వాక్యం వ్యర్థమైపోకుండా వారి జీవితాల్లో నాయన నీ ఆత్మకార్యము జరిగించబడినట్లు సహాయం చేయి తండ్రి. దీనుడు నాయన నన్ను వాడుకున్నారయ్యా, 104 స్తుతులు యేసయ్యా. ఇంకొకసారి నీ సన్నిధిలో ఆయన వాడబడుటకు నాకు సహాయం చేయి, అవకాశం అనుగ్రహించమని మా శ్రోతలను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ, మా టీవీని మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.